నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. జనసేనాని 5వ విడత వారాహి యాత్రకు రంగం సిద్ధమవుతోందా? ఇప్పటికే 4 విడతల్లో సర్కారును హడలెత్తించిన సేనాని మరింతగా దూకుడును పెంచేశారా? ఈసారి ఏ అంశాలపై జనసేనాని విమర్శల బాణం ఎక్కువ పెట్టనున్నారు? ఇంతకు వారాహి రథం ఏ జిల్లాలలో అడుగు పెట్టనుంది? పార్టీలో కీలక పదవులను భర్తీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతున్నారా? ఏపీ ఎన్నికల రేసులో జనసేన రోజురోజుకు దూసుకుపోతోంది. వరుసగా వారాహి యాత్రలతో పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 4 విడతల్లో వారాహి యాత్రలు నిర్వహించారు. అన్ని యాత్రలలోనూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ మాటల తూటాలు ప్రజల హృదయాల్లోకి దూసుకు వెళ్లాయి. దీంతో వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగడం, చాలాసార్లు యాత్రకు అడ్డంకులు కల్పించి విఫలయత్నం చేయడం అందరికీ తెలిసిన విషయమే. అన్ని రకాల అడ్డంకులు అధిగమించి తన యాత్రలను కొనసాగించారు జనసేనాని. ప్రతి యాత్రలో ప్రజా సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో దానిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు విశ్వసనీయత పెరిగినట్లయింది. ఇలా ప్రజలను ఆలోచింపజేసేలా ప్రసంగిస్తూ నేరుగా ప్రజాక్షేత్రంలో పవన్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో 5వ విడత వారాహి యాత్రకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయి పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. వారాహి యాత్రపై కూడా డిస్కషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై కూడా చర్చకు వచ్చాయి. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాల వల్ల కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం చర్చకు వచ్చింది. ఈ తరుణంలో రైతుల పక్షాన నిలవాలని, అందుకే చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగా పెడుతున్న కేసులు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. దీంతో ఈసారి వారాహి యాత్రలో ఈ అంశాలపై ప్రసంగాలు ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అంటే జన సైనికులకే కాదు, సామాన్య జనానికి సైతం ఉత్సాహం ఉంటుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తిరగబడి ఎదురొడ్డి నిలిచేది పవన్ కళ్యాణ్ ఒక్కడే అనే భావం సామాన్య జనంలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో 5వ విడత వారాహి యాత్రపై ఆసక్తి నెలకొంది. ఈసారి యాత్రను ఏ జిల్లాలో చేయనున్నారనేది ఇంకా తెలియలేదు. ఇప్పటికే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో యాత్రను చేపట్టారు. తాజా యాత్ర ఉత్తరాంధ్రలో ఉంటుందా, లేదంటే గుంటూరు జిల్లాలోనా, లేదంటే రాయలసీమలో చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సమస్యలపై పోరాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రపంచానికి చాటిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. మరోవైపు కృష్ణా, పశ్చిమ డెల్టా అంశం చర్చకు రావడంతో ఈసారి యాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండవచ్చన్న కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతూ మళ్లీ తానే గద్దెనెక్కాలని చూస్తున్న జగన్ అడ్డా రాయలసీమలో యాత్ర చేపడతారన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. అయితే 5వ విడత వారాహి యాత్రకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. మొదటి విడత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముగించారు.
ఇక రెండో విడత విజయ యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించి తణుకు బహిరంగ సభతో ముగించారు. మూడవ విడతలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగింది. నాలుగో విడత వారాహి విజయ యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాల్లో కొనసాగింది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించారు. మచిలీపట్నం మినహా మిగిలిన 3 నియోజకవర్గాల్లో పవన్ వారాహి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎక్కడ బహిరంగ సభ జరిగినా స్థానిక అధికార పార్టీ నేతలతో పాటు సీఎం జగన్పై జనసేనాని విమర్శలు గుప్పించారు. ఇక ఈసారి పవన్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. ఇంకోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్పై విమర్శలు చేస్తున్నారు. తానొక సీఎం అన్న సంగతి కూడా మర్చిపోయి పెళ్ళాలు, పెళ్లిళ్ళు అంటూ దారుణమైన కామెంట్లు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. దీంతో ఈసారి వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ టార్గెట్గా ముందుకెళ్తారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. జగన్ చేసే వ్యక్తిగత కామెంట్లకు పవన్ ఎప్పుడూ తొందరపడి నోరు జారలేదు. ఆయనపై పర్సనల్గా ఎలాంటి విమర్శలు చేయలేదు. కేవలం ముఖ్యమంత్రిగా జగన్ వైఫల్యాలపై మాత్రమే పవన్ విరుచుకుపడుతున్నారు. ఒక పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించి భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారు. జగన్ దూకుడుకు బ్రేకులు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జేఏసీతో టీడీపీ, జనసేనలు కలిసి కథన రంగంలో దిగితే వైసీపీకి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక ఆ కమిటీలు 2 కలిసి ముందుకు వెళ్లడమే మిగిలింది. ఓవైపు వారాహి యాత్రలతో దూసుకుపోతున్న పవన్ పార్టీలో కీలక పదవులను భర్తీ చేస్తున్నారు. పార్టీ కార్యవర్గాలతో పాటు అనుబంధ విభాగాల నియామకాలపై పవన్ ఫోకస్ పెంచారు. కీలక జిల్లాల అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత 2 పార్టీల ఉమ్మడి కార్యాచరణ కమిటీలు ఏర్పాటయ్యాయి. త్వరలోనే అవి భేటీ కానున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కార్యవర్గాలను నియమిస్తుండడం విశేషం. జనసేన టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు కల్పించారు. కీలక జిల్లాలకు అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రకటన ప్రారంభమైంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పడాల అరుణకు స్థానం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్ బాబును, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా పచ్చమట్ల ధర్మరాజు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జుత్తిగా నాగరాజులను నియమిస్తూ మంగళవారం పవన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మరికొంతమందికి పదవులు కేటాయించారు. త్వరలోనే మరిన్ని కీలక పదవులను, నియోజకవర్గాలను, ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం పొత్తు ప్రకటన తర్వాత తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీట్ల కేటాయింపులు, ఓట్ల బదలాయింపులపై ఈ కమిటీలు వ్యూహరచన చేయనున్నాయి. అందుకే 13 జిల్లాల అధ్యక్షుల నియామకంపై పవన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో మరింత మంది సీనియర్లకు చోటు కల్పించాలని పవన్ యోచిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి, మహిళా నేత పడాల అరుణను కమిటీలోకి తీసుకున్నారు. విశాఖలో వారాహి 3వ విడత యాత్రలో భాగంగా ఆమె జనసేనలో చేరారు. ఆమె సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావించి పీఏసీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకునే పార్టీ కార్యవర్గాల నియామకంపై పవన్ కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీ కష్టాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు పెట్టాలని ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తోంది. బాబును జైల్లో వేసి
టీడీపీని అణచివేయాలన్న ప్లాన్ కొంత వర్కౌట్ అయినా పవన్ మాత్రం వైసీపీకి కంట్లో నలుసులా మారారు. దీంతో పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలన్న ఆలోచనలో వైసీపీ ఉందట. సేనాని వారాహి యాత్రలపై భవిష్యత్తులో మరింతగా ఉక్కుపాదం మోపాలన్న వ్యూహాలను సిద్ధం చేస్తోందట. అందుకోసం కొత్త రూల్స్ తేవడం, వాటిని కఠినంగా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని వాడడం లాంటి ఆలోచనలకు పదును పెడుతోందట. చూడాలి మరి జగన్ స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అన్నది. ఏపీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగడం ఖాయం. జగన్తో అమీ తుమీ తేల్చుకోబోతున్న పవన్ కళ్యాణ్ ఈసారి భీకర పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటంలో భాగంగానే వారాహితో వైసీపీ శిబిరంలో వణుకు పుట్టిస్తున్నారు. ఎన్నికల నాటికి వారాహి యాత్ర అన్ని జిల్లాల్లో పూర్తయితే ఆ ఇంపాక్ట్ జనసేన బలాన్ని రెట్టింపు చేస్తుంది. తెలుగుదేశం అర్ధబలానికి పవన్ అంగబలం తోడైతే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోవడం ఖాయమన్నది రాజకీయ పరిశీలకుల వాదన. మరి పవన్ దూకుడును జగన్ ఏ విధంగా ఎదుర్కొంటారు? వైసీపీని గద్దె దించేందుకు సేనాన్ని ఎటువంటి వ్యూహాలతో ముందుకు సాగుతారు అన్నది కాలమే తేల్చాలి. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.